ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే గతంలో ఏర్పడినటువంటి చుక్కెదురు పరిస్థితుల్ని పరిష్కరించుకోగలుగుతారు. వ్యవహారిక విషయాల్లో కూడా మెల్లమెల్లగా అభివృద్ధి సాధించగలుగుతారు. శుభకార్య నిర్వహణ కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని తెచ్చిపెడతాయి. వృత్తిపరమైనటువంటి వ్యాపార సంబంధ బాంధవ్యాల్లో కూడా అనుకూలతకి చేసేటువంటి ప్రయత్నాలు బాగా లాభిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే సంభాషణల ద్వారా ఇతరులని ఆకట్టుకోగలుగుతారు. వ్యవహార శైలి బాగుంటుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థికపరమైనటువంటి అంశాలు అవలీలగా సానుకూలంగా మరల్చుకునేటువంటి కార్యక్రమాలు నిర్వహించగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. విదేశీ సంబంధిత లావాదేవీలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక లావాదేవీలు బాగా కలిసి వస్తాయి. రుణ సంబంధిత వ్యవహారాల్లో కూడా విజయాలు సాధించగలుగుతారు. వ్యాపార నిమిత్తమై చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా మంచి ఫలితాలను ప్రసాదిస్తాయి. వృత్తిపరమైనటువంటి అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు లాభిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఆర్థిక వ్యవహారాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యయం ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ మానసిక ప్రశాంతత కొనసాగుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి అంశాల్లో కూడా ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలకే అన్వేషించగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీలు బాగా కలిసి వస్తాయి. విద్యా సంబంధిత విషయాల్లో కూడా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఇక వ్యాపార నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో దూకుడు నిర్ణయాలు తీసుకోగలుగుతారు. శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో కూడా అనుకూలత ఏర్పడుతుంది. మానసిక ప్రశాంతతకే చేపట్టేటువంటి కార్యక్రమాలు సక్రమంగా ముగుస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఇక రుణ సంబంధిత ప్రయత్నాలు ఈరోజు మీకు లబ్ధిని చేకూరుస్తాయి. ఈరోజు కన్యా రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. బాధ్యతలు బాగా పెరుగుతాయి. శారీరక శ్రమ అధికమవుతుంది. ఇతరులు చేసినటువంటి పొరపాట్లకి బాధ్యత వహించాల్సినటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి. వ్యాపారపరమైనటువంటి చిక్కుల నుంచి బయటికి రావడానికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కొంతవరకు సఫలీకృతం అవుతాయి. విదేశీ వ్యవహారాల్లో చిరు ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు లేకపోలేదు. కుటుంబ వ్యవహారాలు సామాన్యం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ఆధ్యాత్మిక కార్యక్రమాలపై మక్కువ పెంపొందింప చేసుకోగలుగుతారు. వ్యవహార శైలి బాగున్నప్పటికీ విజయాలు ఆలస్యంగా దగ్గరవుతాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఆర్థిక ప్రతిబంధకాలని ఎదుర్కోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. కుటుంబ వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. వ్యాపార ప్రతిబంధకాలు కొనసాగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఇక ఉద్యోగ సంబంధిత ప్రయత్నాలు మాత్రం ఈరోజు మీకు ఊరటని కలిగిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆకస్మిక ఆర్థిక పరిణామాలు అనుకూలిస్తాయి. వ్యవహారాల్లో కూడా అనుకూలతకే చేసేటువంటి ప్రయత్నాలు ఊరటని తెచ్చిపెడతాయి. పెట్టుబడుల ద్వారా గతంలో ఏర్పడినటువంటి పొరపాట్లను సవరించుకోగలుగుతారు. వ్యవహారిక విషయాల్లో నెగ్గుకు రాగలుగుతారు. విదేశీ లావాదేవీలు బాగానే అనుకూలిస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో కూడా ఆనంద సంఘటనలు చోటు చేసుకోవటమే కాకుండా శుభవార్తల్ని వింటారు. స్త్రీలు నూతన కొనుగోలు ద్వారా ఆనందాన్ని పొందగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. విదేశీ సంబంధిత ప్రయాణాలు లావాదేవీలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ప్రోత్సాహం మెల్లమెల్లగా ప్రారంభం అవుతుంది. వ్యాపార ప్రతిబంధకాలను ఎదుర్కొనేటువంటి శక్తి పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆత్మస్థైర్యాన్ని పెంపొందింప చేసుకునేటువంటి కార్యక్రమాలు కూడా నిర్వహించగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి ఉద్యోగ సంబంధిత విషయాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు మెల్లమెల్లగా దగ్గరవుతాయి. కుటుంబ వ్యవహారాలు సామాన్యం, ఆరోగ్యం పర్వాలేదు.
ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2, ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం, అనుకూల దైవం ఈశ్వరుడు. ఆర్థిక క్లేశ నివారణకే చేపట్టేటువంటి కార్యక్రమాలు ఈ రోజు మీకు బాగా లాభిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి. గతంలో చేపట్టినటువంటి కార్యక్రమాలు విజయాలను తెచ్చిపెడతాయి. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా అనుకూలిస్తాయి. విదేశీ వ్యవహారాల్లో ఆర్థిక సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. మెరుగైనటువంటి కార్యక్రమాలని నిర్వహించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9, నలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. పడమట దిక్కు ప్రయాణాలు శుభకరం, అనుకూల దైవం మహాకాళి. వ్యాపార సంబంధ బాంధవ్యాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే విశ్లేషణ ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాల్ని పొందగలుగుతారు. ఆర్థిక సంబంధ బాంధవ్యాలు మెరుగైనటువంటి మార్పులకు దోహదం చేస్తాయి. వృత్తిపరమైనటువంటి గౌరవాన్ని పెంపొందింప చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ కూడా మంచి ఫలితాలని కలిగిస్తుంది. కుటుంబ వ్యవహారాలు అనుకూలిస్తాయి. విదేశీ సంబంధిత లావాదేవీల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు త్వరితగతిని పొందగలుగుతారు. వృత్తిపరమైనటువంటి అభివృద్ధి కూడా కొనసాగుతుంది. మానసిక ప్రశాంతతకై చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా కలిసి వస్తాయి. కోర్టు సంబంధిత లావాదేవీలు బాగా లాభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5, నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. పడమట దిక్కు ప్రయాణాలు శుభకరం, అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. కోర్టు సంబంధిత వ్యవహారాలు లావాదేవీలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో చిక్కులు ప్రారంభమవుతాయి. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. విదేశీ సంబంధిత వ్యవహారాలు మాత్రం లాభిస్తాయి. ఉద్యోగ సంబంధిత విషయాల్లో ప్రతి విషయంలోనూ కూడా జోక్యం చేసుకోవడం ద్వారా సమస్యలు ఎదురవుతాయి. వ్యవహారిక విషయాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తలు తప్పనిసరి. ఆరోగ్య విషయంలో కూడా ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2, ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం, అనుకూల దైవం ఈశ్వరుడు. ఇక విద్యా సంబంధిత విషయాలు ఈ రోజు మీకు కొంతవరకు మేలును కలిగిస్తాయి.